శవపేటకి అయితే రెడీ చేపిస్తున్నాం. ఆ పక్కన అయితే ఆయన తయారు చేస్తున్నారు అన్న. గైస్ ఈ రోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. ఆ శవపేటికలో మేమైతే ప్రయోగం అయితే చేయబోతున్నాం. శవపేటికి పెట్టినైతే తీసుకెళ్ళిపోతున్నాం కార్. శవపేటకి అయితే రెడీ చేపిస్తున్నాం. ఆ పక్కన అయితే ఆయన తయారు చేస్తున్నారు అన్న. గైజ్ ఈ రోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అయితే వర్క్ స్టార్ట్ చేసాడు. ఆయన అదేంటో తెలుసు కదా, మీకు చూస్తే అర్థం అవుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదొక ఏమంటారు, అది కఫిన్ బాక్స్ అనమాట. చనిపోయిన తర్వాత ఆ బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి పూజ చేస్తారు కదా, ఆ బాక్స్ అనమాట అది. అయితే అందులో మన ఎవరైతే ఉన్నారో ఒక ఫ్రెండ్ అయితే చేస్తా అని చెప్పాడు. అందులో పడుకుని ధైర్యం ఉందని చెప్పాడు. అందులో పడుకోబెట్టేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. కొద్దిసేపులో ఇంటికైతే తీసుకెళ్ళిపోతాం. ఈ రోజు అర్ధరాత్రి ఆ శవపేటికలో మేమైతే ప్రయోగం అయితే చేయబోతున్నాం. మన సంజు, శ్యామ్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు, వాళ్ళ ఇష్టం. నేనైతే బయట ఉండి కెమెరా హ్యాండిల్ చేయాలి కదా, బయట ఉండి ప్రయోగం స్టార్ట్ చేద్దాం. ఏమంటాం? ప్రాణాలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డోరేసి అంతే. ఎటువంటి రిస్క్ లేకుండా, ప్రాణాలకి రిస్క్ అయితే ఉండదు. చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడు వచ్చేయచ్చు కిందకి. ఒక పక్క శవపేటికి రెడీ చేస్తుంటే వీళ్ళ కామెడీ చూడండి. శవపేటికి పెట్టినైతే తీసుకెళ్ళిపోతున్నాం కార్లో పెట్టి. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో అడ్వెంచర్. అసలైన మ్యాటర్ అయితే ఈ బాక్స్ లోనే ఉందన్నమాట. తెలుసు కదా ఇది ఏం బాక్స్, లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా చూపిస్తారు. అసలు భయపడద్దే, అన్ని కొళ్ళు చాలా ఇందులో నరేషన్ ఇలా పెట్టేసి కింద నిలబెట్టు, మొత్తం నిలబెట్టు. గైస్ చూసారు కదా, మన కాఫీని అయితే దీనికి పట్టుకుని సో నో మోర్ కామెడీ అనమాట. మంచి ఏదో చేద్దాం, ఏదో తీసుకొచ్చాడు. కఫెన్ బాక్స్ తీసుకుని వచ్చాడు. దీనిలో మామూలుగా అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ఒక డెడ్ బాడీ బాక్స్ అనమాట. చనిపోయిన వాళ్ళనే ఈ బాక్స్ లో పెట్టేసి భూమిలో కప్పెట్టేస్తారు.
కానీ ఈరోజు నేను చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ బాక్స్లో ఇన్ని పెడదాం అనుకున్నాం కానీ మనోడు భయపడుతున్నాడు. లిటరల్ నాకే భయం వేస్తుంది. కానీ డేర్ చేస్తున్నాను చెప్పేసి ఒక అబ్బాయి అయితే వచ్చాడు. తను నా సబ్స్క్రైబర్ ప్లస్ నా ఫ్రెండ్ కూడా. తను డేర్ చేస్తానన్నాడు కాబట్టి నేనైతే ఒప్పుకొని సరే అన్నాను. భయపడవు కదా, ఏం జరిగినా భయపడద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పాను అనమాట. సరే సరే అన్న, అసలు ఏం జరిగినా నేను భయపడను, నీ కోసం వస్తాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు కూడా. అంతే అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. ఏమైనా పర్లేదు, నాకు సంబంధం లేదండి. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ కామెడీ పక్కన పెట్టేస్తే వాడు చేసిన మాట ఏంటంటే ఇందులో పడుకోవాలి. పడుకున్న తర్వాత దెయ్యం ఉన్నావా అని చెప్పేసి 5 సార్లు పిలుస్తా. అలా ప్రతి 15 నిమిషాలకి 5 సార్లు అలా ఒక 15 సార్లు పిలవాలి. అర్ధరాత్రి 12 గంటలకు అనమాట మొదలు పెట్టాలి. 2 గంటలకి ఆపేయాలి. సో ఎగ్జాక్ట్ టైం అనేది ఏం లేదు, 12 గంటలకు మొదలు పెడితే చాలు. సో ఈ బాక్స్లో పడుకున్న వ్యక్తికి మూసేసి దెయ్యం వస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాలన్నమాట. దెయ్యం వస్తే కనుక కాఫిన్ బాక్స్ మూవ్ అవుద్ది. మర్చిపోకండి, మన స్క్రిప్ట్ వీడియోలు అయితే చేయట్లేదు, అలాంటి వాటిని అస్సలు మన ఛానల్ ఎంకరేజ్ చేయం. అండ్ మనోడు ఏంటంటే మనోడు కాదు, ఇందులో పడుకోబోయే వ్యక్తి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటాడు. సో డాక్టర్ కన్సల్ట్ తీసుకునే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం అనమాట. డాక్టర్ని అడిగాం ఎన్ని టాబ్లెట్ తీసుకోవాలి, వెంటనే పడుకోవాలని. సో ఆ టాబ్లెట్ వేసుకుని బాక్స్ లో పడుకుంటాడు. ఇంకా నిద్ర లేవడం. బాక్స్ అయితే మేము లాక్ చేసేస్తాం. లాక్ చేయొచ్చు, లేదంటే పైన వదిలేయచ్చు, ఎందుకంటే రిస్క్ కదా. పడుకున్న తర్వాత మేము దెయ్యాన్ని పిలుస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తాం, దెయ్యం వస్తుందా రాదా అనేది. సో ఇంకా చెప్పలేదు, రావచ్చు. నేను ఒక పాకిస్తాన్ గోస్ట్ హంటింగ్ వీడియోస్ ఛానల్లో చూసాను. వాడు ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఫస్ట్ టైం ఇండియాలో మనమే చేస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం గైస్ ఇండియాలో మన ఛానల్లో, మన తెలుగు ఛానల్లో మనమే చేస్తున్నాం. ఇది చేస్తే ప్రాణాలు పోయేంత ఛాన్స్ అయితే లేదు, కానీ దెయ్యం వస్తుంది, రావచ్చు. 100కి 110% రావచ్చు అని నేనైతే చెప్పగలను. వీడియో చూస్తాక మీకే తెలుస్తుంది. అమ్మ దెయ్యం వస్తే సరదాగా నాకు కనబడి వెళ్ళిపోమ్మా, మమ్మల్ని పెట్టద్దు. సరే తీసుకో. మనవాడికి అర్థమైపోయింది, వస్తా అన్నారు కదా, కార్ తీసుకొని పారిపోతాం ఇక్కడ నుంచి. అవును సినిమాలో హీరోయిన్ పారిపోతుంది ఆ టైం పెట్టిన తర్వాత సరే. ఇంకా చదువుకున్నాం, 10 నిమిషాల్లో మనవాడు వస్తాడు. గైస్ కెమెరా అయితే ఇక్కడ సెట్ చేస్తాను. సెట్ చేసేసి ఎక్స్పెరిమెంట్ అయితే ఎగ్జాక్ట్ గా 12 గంటలకు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్స్పెరిమెంట్ వీడియో. ఇదైతే గోస్ట్ హంటింగ్ అయితే అస్సలు కాదు. దుమ్ము చూస్తున్నారు కదా, మనోడు నేను ఇప్పుడు కలిసి దుమ్ము దులిపైపోతున్నాం. కానీ దుమ్ము దులిపించుకునేది ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడికి ఖర్చిపోద్ది. కానీ జోక్స్ ఆఫ్ ఆడుతున్నాం. మానేద్దాం. ఒక్క నిమిషం, నీ ఫోన్ కావాలి, మన వాళ్ళకి టైం చూపించాం. ఇది ఏంటో 24 hours టైం పెట్టాను. ఇది టైం చూపించాం. ఎగ్జాక్ట్ గా 12:03 అవుతుంది. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే మీరు ఒకసారి ఈ ఫోన్ టచ్ చేస్తున్నాను కదా, గూగుల్లో చూడండి. వాట్ ఈజ్ ఆ టైం నౌ వచ్చింది కదా, గూగుల్ టైం చెప్పింది 12 AM అయింది. ఓకేనా? ఇప్పుడు మేము చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సింపుల్ గా 2 words లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే అందులో మా ఫ్రెండ్ అయితే ఒకటి డేర్ చేసి పడుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో అందులో పడుకున్నాక అర్ధరాత్రి 12 అయిపోయింది కదా, ఇప్పుడు లైట్లన్నీ ఆపేసి దెయ్యం నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి కొన్నిసార్లు ప్లస్ బ్లడీ మేరీ ఆర్ యు హియర్, తెలుసు కదా మీకు ఆ గేమ్, బ్లడీ మేరీ ఛాలెంజ్. బ్లడీ మేరీది చాలా పెద్ద కథ. ఆ బ్లడీ మేరీ అనే ఒక అమ్మాయిని చంపేయడం వల్ల తను బ్లడీ మేరీకి దెయ్యంలా మారింది. తనను కూడా పిలుస్తాం. తను వచ్చి ఈ కఫిన్లో పడుకున్న ఈ అబ్బాయిలో దూరందే అని చెప్పేసి ఒక పాకిస్తానీ వీడియోలో నేనైతే చూసాను. అది నిజంగా జరుగుద్దా లేదా అనేది ఈ రోజు అర్ధరాత్రి. 2 చూసారు. ఇది ఎంత భయంకరంగా తెలుస్తుందా? 2 చూసారు. 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 2 చూ
వైట్ క్లాత్స్ డిఫరెంట్ ఇవన్నీ. నన్ను మాత్రం బాక్స్ క్లోజ్ చేసేకే స్టార్టింగ్ లో చూడడానికి ఫన్నీగానే ఉంటుంది కానీ 12 అయితే ఉంది టైం మాత్రం. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత లైట్లు ఆరిపేసిన తర్వాత కొంచెం భయంకరంగానే ఉంటుంది. మరి వీడియో స్టార్ట్ చేస్తాం ఇంకా. లైట్ ఇది ఒకటే లైట్ ఉంటుంది. సో మర్చిపోయాను. మళ్ళీ పడుతుంది ఏది కాకుండా తీసుకుని వచ్చాడు మనిషి. మీకు తెలియట్లేదు పడుకోబెట్టి బాక్స్ ఏంటి నీదేంటి గొమ్మ తిరుగుతాం. మాయ పడుకోబెట్టి నాకు కార్ గీసేది నాకు ఏమనైతే ఇది ముందే డైలీ కార్కి జోబులో పెట్టుకున్నాడు పారిపోతాడు. క్లోజ్ చేయండి, పక్కన పెట్టి క్లోజ్ చేయండి. బ్రో మరి పడుకుంటావా కాఫీన్లో? మన వాడికి ఫోన్ చేయాలి సార్, ఇంకా రాలేదు. కాల్ భయపడ్డాడండి, పోయాడంటావా? తమ్ముడు 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 ఎక్కడ? ఎక్కడున్నా తమ్ముడు? హలో హలో దెయ్యంగా ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, దారిలో దెయ్యం కలిసి సంపేయంగా ఉండాలండి. సంపేయడం ఇది భయపడతాను. ఏమో భయపడచ్చు, మనకి అంత ఎక్స్పెరిమెంట్ నాకు వచ్చు. నీకా నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు? నువ్వు ఇక్కడ లేకపోతే నేను ఇక్కడ నేను కూడా బయటికి పారిపోతాను. ఈ రాకపోతే ఒక ఏమన్నా రెడీగా ఎవరు ఉంటారు పోయి ఆడేదో ఒప్పుకున్నాడు, సరదాగా చేస్తాను. తమ్ముడు ఎక్కడరా? నేను బయటకు వస్తున్నాను. అది భయపడుతున్నట్టున్నాడు కుర్రోడు పాపం. సంజు సారీ అన్న, నరేష్ అన్న, మళ్ళీ బయట వర్షం చాలా గట్టిగా ఉందన్న, అందుకని. గైస్ ఏం లేదు, చిన్న అర్ర అనమాట. మనవాడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం ఉంది చిన్నగా. సో చూపించొద్దు అని చెప్పి అంటే మనోడు చూపిస్తా అన్నాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ తిడతారని చెప్పేసి మళ్ళీ మేము ఆలోచించాం. మనవాడు కూడా సరే అన్నాడు, అందుకని మొహం మాస్క్ క్లోజ్ చేస్తున్నాం. వాడు మాస్క్ తీసినా సరే ఫేస్ అయితే బ్లర్ పెట్టాలి. సో అదొక్కటే అర్థం చేసుకోండి. మనోడే ఇప్పుడు అందులో అయితే పడుకోబోతున్నారు. గైస్ ప్రామిస్ గా నేనైతే ఫేస్ అయితే చూపించొద్దాను, ఎందుకంటే మా పేరెంట్స్ వీడియో చూస్తారనుకో బతికుండగానే శవపెట్లో పడుకున్నావు కదా అని కొంచెం నన్ను కొడతారు గైస్, అందుకనే తప్పుగా అనుకోకండి. మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనవాడికి టైం పర్లేదు, ఎట్లా కనబడట్లేదు. కాల్ దాటు మధ్యలో పెట్టి పడుకో. బ్రో లేట్ ఒకసారి నరేష్ అని పిల్లలు నరేష్ అన్నా, నరేష్ అన్నా చెప్పు అని ఒకసారి నీ ధైర్యం ఇవ్వన్నా నాకు. బ్రో ఖచ్చితంగా నేను ఇక్కడే ఉన్నా కదా, నీకు దెయ్యం వచ్చినా సరే నేను ఏం పాడిపోను. సరే నేను వదిలేసి పాడిపోతాను. అలా పడుకో. నిన్ను ఊహించుకుని పడుకుంటున్నాను అన్న. సార్ కూర్చొని పడుకో. టైం అవుతుంది.
వన్ గై. ఓకే కంఫర్టా? ఎరా ఓకే ఓకేనా? ఏదైనా మచ్చుమతిగా అనిపిస్తుంది మీకు ఓకేనా? లేదన్నా నాకు బాగానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నావు కదా? అంటే నాకేం అనిపించట్లేదు అన్న, కొంచెం ఏదో తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది అన్న. 5 minutes అవ్వదు. ఇప్పుడు రూమ్ బాబాయ్ జస్ట్ ఇది పెట్టుకోవాలి చెప్తా. తమ్ముడు రే తమ్ముడు ఒక్క నిమిషం. రేయ్. హలో. లాక్స్ వేయద్దు, లాక్స్ వేయద్దు, జస్ట్ ఫస్ట్ పైన జస్ట్ చాలు చాలు. రైట్. ఓన్లీ ఒక లాక్ పెడతాం చాలు. పెట్టు ఇంకా జస్ట్ ఒక లాక్ పెట్టు. కొంచెం కిందకి పెట్టేసి లాక్ ఒకటే పెడదాం అంతే. ఓకే డన్. ఎందుకంటే మనోడు గాలి ఆడితే చచ్చిపోతాడు. రైట్ వదిలే వదిలే. గైస్ వీడియో అయితే స్టార్ట్ అయింది, ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. పెట్టి అయితే మొత్తం క్లోజ్ చేయలేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎందుకంటే వాడికి ఊపిరాడక పోయినా పోతాడు. శ్యాము ఓకే కదా? ఒక్క నిమిషం Okay, నాకు right, ఆ లైట్ ఆర్పేసి రైట్ నేను ఇక్కడ చెక్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్న లైట్ కూడా ఆర్పి ఒకసారి ఆర్పు. వేసి వేసి ఇది మొత్తానికి కనపడట్లేదు. ఒకసారి వాష్రూమ్ కిచెన్ లో లైట్ కిచెన్లోదే ఇప్పుడు ఆ లైట్ ఆర్పి. అంటే కొంచెం మరీ చీకటిగా ఉండాలి, అది బెటర్ అనమాట. రైట్ ఇప్పుడు వదిలే. చాలు చాలు, చీకటి ఉంటే చాలు, ఒక్క లైట్ మాత్రమే చాలు మనకి. గైస్ లైట్లు అయితే ఆర్పేసాం, మరీ కనిపించదు, అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ఇది అలాంటి ఎక్స్పెరిమెంట్. లైట్లు అయితే ఎక్కువ ఉండకూడదు. కిచెన్లో ఒకే ఒక లైట్ ఉంచాను, ఆ లైటింగ్ వెలిగే కనపడుతుంది అనమాట. ఓకే స్టార్ట్ చేద్దాం. మొత్తం అన్ని పడతాయి కొద్దిసేపట్లో, కంగారు అసలైన మాట ముందు నీకు ఇంకా చెప్పలేదు. పిలవాలి మీతోనండి ఆ వచ్చాయంటే మన ముగ్గురితోనే ఉంటాం. బ్రో బ్లడీ మ్యాన్ 5 సార్లు పిలవాలి బ్రో. వచ్చిందనుకో ఇక్కడ ఏదో ఒకటి మూవ్ అవుతుంది. అది ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? कोई है इधर? మనోడు కలిపేట ఏంటి? రే దిగు కొంచెం పట్టుకున్నా అయ్యా ఒక మాట, నిద్రలో మూవ్ అవడం టైపు మనకు ఈ లోపల చెప్పినట్టు ఎవరైనా వచ్చారనుకో, నేను ఇటు నుంచి తలుపు తీసుకెళ్ళిపోతాను. సరే ఎక్స్పెరిమెంట్
అయితే స్టార్ట్ చేసాక ఆ కొత్త మధ్యలో మొదలు పెట్టుకున్నాను. మొత్తం మొత్తం పడింది లెక్కనే. ఒరే బ్రో ఒక పని చేయి. మొత్తం ఈసారి కొంచెం ఒక్క 1 లిటిల్ ఫింగర్ అంతా కొంచెం గ్యాప్ ఏంటో చూద్దాం ఏం జరుగుతుంది. లిటిల్ పేపర్ అంటే మంచి. ఓకేనా? అంతా ఓకేనా? అంతా ఓకేనా? అలా వెనక్కి వెళ్దాం. నాన్న బంగారం, ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? ఒరే అమ్మోతు, ఒరే అడుగు గొర్రె, ఎవడైనా ఉన్నాడా? రెడీ మరి టైం అయిందా? ఎంత అయింది? 12:30 అలా ఉన్నాం. ఓకే గైస్, 5 times అయితే 5 into 3 times అంటే 15 times బ్లడీ మ్యారీని పిలవాలి. అది కంప్లీట్ అయిన నెక్స్ట్ సెకండ్ అది వస్తే కనుక ఏదో ఒక అబ్నార్మల్ థింగ్ అయితే ఇక్కడ జరుగుతుందంట. అది ఎంతవరకు నిజం అనేది మాకైతే తెలియదు. చూద్దాం నిజంగా జరుగుతా జరగదా అనేది. నేను ఫస్ట్ టైం నువ్వు కుదురుగా కూర్చొని ఉన్నావు. ఏదైనా తేడా జరిగితే కార్కి ఉంది కదా, నువ్వు బయట నీ వెనకాల నేను వస్తాను. ఎస్, నువ్వు వెళ్ళకపోతే కార్కి నీ దగ్గర ఉంది కాబట్టి కార్ ఓపెన్ అవుతావు. బయట ఏదైనా దెయ్యం బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. ఉదయం మన వాళ్ళు కావాలని చేస్తున్నాడు అని గమనం చెప్పావా? ఏం అర్థం కావట్లేదు. తమ్ముడు రేయ్ రేయ్ నిద్రలో లేచావా లేదా బ్లడీ మ్యారీ వచ్చిందా ఏంటి? తమ్ముడు నువ్వు చేస్తున్నావా ఇంకెవరన్నా చేస్తున్నారా? నేను మెట్టుకున్నావా లేదు కోమలకు పోయేదని చెప్పా. రేయ్ మనం చేసిన తప్పేంటో చెప్పనా? ఆ పాకిస్తానీ వీడియోలో వాడు స్లీపింగ్ టాబ్లెట్ వేసాడు భయ్య. ఎందుకంటే పడుకున్న వెంటనే ఆ గురుకుకి బాక్స్ కాబట్టి నిద్ర రాదు కదా, నిద్రపోవాలి కదా అని చెప్పేసి టాబ్లెట్ వేసాడు. నేను కూడా అది చూసి మనం నిద్రపోవాలి కదా అని టాబ్లెట్ వేసాడు. మొత్తం కోమకి వాడు నిద్రపోయాడు, కానీ ఇప్పుడు సౌండ్ చేసేది వాడా కదా అర్థం కావట్లేదు. వాడేమో నిద్ర లేకపోతే గైస్ అమ్మా లేకు ఇక్కడ నుంచి వచ్చు. కాదు గడదీకు టైం ఎంత అని చెప్పు ఒకసారి. ఇంకా పడిపోతుంది. 12:30 అయిపోయింది. లేకు ఒకసారి, ఎందుకైనా మంచిది బాక్స్ డోర్ తీసేద్దాం. లేట్ అని చేయి ఈ లేట్ ఇక్కడ అక్కడ ఇది అయ్యా ఉన్నాడా? బాబోయ్ లేపాండి కొంచెం.
ఉంటే ఓకే. ఇడికి ఇడుకున్నాడు అయ్యే తరుగుతున్నాయి ఏంటి ఏం చెప్పినా బ్లడీ మ్యారీ అంటే బ్లడీ మ్యారీ బ్లడీ మ్యారీ. వీడు ప్రశాంతంగా కొడుకుంటాడు. ఒక నిమిషం పొట్ట కదిలింది చూపిద్దామా? అది పొట్ట కూడా అవుతుంది కదా. సరే ఉన్నాడో కంగారు ఏం లేదు, బతికే ఉన్నాడు. ఇలాంటి వీడియోలు చేస్తావు ఏం చేస్తాం కదా. మరి ఇలాంటి వీడియోలు దిగి ఇంకెలాంటి వీడియోలు దిగి మన వాడికి థ్రిల్ కావాలి కదా, ఎగ్జైట్మెంట్ కావాలి కదా, మజా కావాలి కదా, థమ్స్అప్ కావాలి కదా, తప్పదు. ఈ శ్యామ్ గడు వాటర్ తాగొస్తాను భయ అని చెప్పి ఇప్పుడు దగ్గర రాలేదు. మజా కావాలంటే తప్పదుగా. శ్యామ్ గట్టిగా ఒకసారి కదలు. మజా కావాలంట మన సబ్స్క్రైబర్లకి, తప్పదుగా. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లే చేయాలి. కదులుతుందా? కదులుతుంది కదులుతుంది బాబాయ్. కదులుతుంది కదులుతుంది. ఎవరో నేను ఎక్కడ తీసుకొచ్చాను మాయా. సబ్స్క్రైబ్ అన్నాడు, సరే అని చెప్పి పరిచయం చేద్దామని నీ దగ్గర తీసుకొచ్చాను. ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు. తమ్మి బాబు రే తమ్మి పొట్ట జూమ్ చేయ కొంచెం కదుపుతున్నాడు. ఆడియన్స్ కదా అని అర్థం. ఏ పొట్ట ఆపేసి ఉంటాడు. ఒరే బతికే ఉన్నావా? ఒరే ఒరే బాబు రే తమ్ముడు తమ్ముడు పోలేదు. అరే పడుకోలేదు వీడు. వీడికి స్లీపింగ్ వెళ్ళట్లేదు. కొన్ని వాటర్ తీసుకురాను ఒకసారి. వాటర్ 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 తీసుకురా. వాటర్ తీసుకురా. వాటర్ తాగు బాబు. రే బాబు వాటర్ తాగు. పడుకోలేదు డార్లింగ్. డార్లింగ్ మెలకుగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏ తాగుతున్నారు నోట్లోకి వస్తాయి. అదే అదే నాకు ఇలా అయితే పని అవ్వట్లేదు. ఒక కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తావు ఏమన్నా. ఎలా చేస్తే గమ్మున వస్తుంది ఆ దెయ్యం అనేది ఎలా వస్తుంది త్వరగా. కొంచెం గాలి దాన్ని పెట్టాను. లైట్లన్నీ ఆపేసి
మరీ చీకటిగా ఉంది. ఓకే బ్లడీ మేరీ, ఒకసారి బ్లడీ మేరీ, జనాలకి ఏం కనిపించట్లేదు. బ్లడీ మేరీ, నువ్వు ఉన్నావా? బ్లడీ మేరీ, నువ్వు కానీ ఇక్కడ ఉన్నావా? ఇక్కడ ఏది కదలట్లేదు. ఒక్కొక్కసారి మెలకు వస్తుంది, ఒక్కొక్కసారి లేస్తున్నాడు. కొన్ని ఇల్లు లెగిస్తున్నాడు, అది లెగిస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మేము ముగ్గురం కాకుండా మాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది, కానీ పార్ట్ 2 అయితే ఉంది గైస్. ఈ గుడ్డలన్నీ కూడా మనోడిని మమ్మీలాగా చుట్టేసి కదలలేకుండా ఆ బాక్స్లో పడుకోబెట్టేసి ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం మళ్ళీ. సో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ వస్తే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, క్లిక్ చేసి అక్కడ ఫాలో అవ్వండి. అప్పుడు ఏం జరుగుతుందంటే యూట్యూబ్లో వీడియో రాగానే పార్ట్ 2 నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టి మీకు అప్డేట్ చేస్తాను. సో మీకు వీడియో వచ్చిందని వెంటనే తెలుస్తుంది అనమాట. సో కామెంట్ సెక్షన్లో అయితే లింక్ అయితే ఉంది, వెళ్ళి వెంటనే ఫాలో అయిపోండి. మనం ఇంకో వీడియో స్టార్ట్ చేద్దామా మన ఎక్స్పెరిమెంట్. ఇది మొత్తం చుట్టూ కడదాం. సో వీడియో అయితే రికార్డ్ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అస్సలు మిస్ కాకండి. వీడియో అయితే లైక్ చేయండి గైస్. టాటా బాయ్ బాయ్. రెండో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి.